నల్లూరి అనే గ్రామం పక్కనే ఉన్న అడవిలో గోపి అనే చిన్న ఏనుగు ఉండేది. గోపి ఒంటి పరిమాణానికి చిన్నదే కాని చాలా చురుకైనవాడు, సరదా మనసున్నవాడు, తెలివైనవాడు కూడా. అతడు బలంగా ఉండకపోవడం వల్ల అడవిలోని ఇతర పెద్ద జంతువులు గోపిని అంతగా పట్టించుకోవు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాల్లో గోపిని పక్కన పెట్టేసేవారు. ఒక సంవత్సరం తీవ్రమైన ఎండలతో అడవిలో భయంకరమైన వర్షాభావం వచ్చింది. చెరువులు ఎండిపోయాయి, బావులు ఖాళీ అయ్యాయి, అడవిలో నీరు తక్కువైపోయింది. జంతువులందరూ ఆందోళనతో, దాహంతో బాధపడుతున్నారు. అందరూ జంతువులు ఒకచోటా చేరారు. అప్పుడు బలవంతుడైన పులి గర్జిస్తూ ఇలా చెప్పింది, ఈ అడవిలో ఎవడు నీటిని కనుగొంటే వాడు మన నాయకుడు అవుతాడు. అందరికీ ఉత్సాహం వచ్చింది. పెద్ద పెద్ద జంతువులు అడవంతా చుట్టారు, పోగలు, గుంతలు తవ్వారు, నీటి ఆనవాళ్లు వెతికారు. కాని ఎక్కడా నీరు కనిపించలేదు. గోపి మాత్రం తలవంచకుండా, ఆతురపడకుండా తన తెలివిని ఉపయోగించాడు. గాలిలో తేమగల సువాసన వాసన పట్టాడు. ఆ దిశగా పక్షులు ఎగిరిపోతున్నాయనుకుని తననే నమ్ముకొని అడవిలో లోతుల్లోకి నడిచాడు. చివరికి ఒక పాత చెట్టు దగ్గర ఒక చిన్న గుంటలో స్వచ్ఛమైన నీటిని కనుగొన్నాడు. ఆ ఆనందంతో గోపి వెంటనే పరిగెత్తుకుంటూ మిగతా జంతువుల దగ్గరకు వెళ్లి చెప్పాడు. చాలామంది అతని మాటలు నమ్మలేదు, నవ్వేశారు కూడా. కాని కొందరు జంతువులు ఆసక్తిగా అతనితో వెళ్లారు. వాళ్లంతా అక్కడ నీరు చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచారు. నిజంగా నీరు ఉంది. అంతా చాలా సంతోషపడ్డారు. మిగతా జంతువులు కూడా వచ్చారు. గోపిని అభినందించారు. పులి కూడా గర్వంగా ప్రకటించింది, ఇప్పుడు నుంచి గోపే మన అడవి నాయకుడు. గోపి తల వంచి నవ్వాడు. అతడు బలంతో కాకుండా తన తెలివి, శాంతంగా ఆలోచించే శక్తితో అందరి గుండెల్లో గౌరవాన్ని సంపాదించాడు.